ప్రియా పరలోకనందన తండ్రి, ఉదయకాల సమయంలో మీ ఎందు భయం భక్తి కలిగి మీ యొక్క జ్ఞానగ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకుని మా యొక్క జీవితాలను మార్చుకొని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో నోటి మాటలు ఉంటే సరి చేసుకుని భాగ్యం కూడా ప్రతిపెట్టుకు తెచ్చేయమని క్రీస్తున్నామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నా పరమ తండ్రి. అండి, యూట్యూబ్లో మీ అందరికీ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది. ఫోన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రపంచంలో ఎక్కువ మంది వాడే యాప్ ఏంటంటే యూట్యూబ్ అండి. యూట్యూబ్లో ఏకే రావ్ సాంగ్స్ అని మీరు కొట్టిన వెంటనే ఫస్ట్గా నా పాటలే కనిపిస్తాయండి మీకు. మీరు క్లిక్ చేసిన ఏకే రావ్ సాంగ్స్ అని క్లిక్ చేసిన సెర్చ్ చేసిన వెంటనే నా ఛానల్ మీకు ఫస్ట్ కనపడుతుంది. అంటే యూట్యూబ్లో మన ఫస్ట్ కనపడుతుందంటే చాలా గ్రేట్. మీకు మొత్తం నిన్నటితో 50 పాటలు, వీడియో పాటలు కొన్నే చేశాను, ఆడియో పాటలు మాత్రం 50 పాటలు పూర్తి అయిపోయినాయి. ఈరోజు అందరికి పనిష్మెంట్ ఏంటంటే 50 పాటలు ఒక్కసారి వినండి. నేను కోటేశ్వరి, మీ అందరూ స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి వింటే ప్రస్తుతానికి సుమారు 70 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఒక్క 10 గంటల సేపు ఆ ఛానల్ ఎవరు ఒక్కసారి చూస్తే ఆటోమేటిక్గా అది ఏం చేస్తాను, అందరికి ప్రమోట్ చేస్తాను. ఓకేనా? మొదటి పాట ఏంటో చెప్పగలరా? దీని రచన నేనే, సంగీతం నేనే, స్వరకల్పన కూడా నేనే. మొదటిది ఒక్కడే ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడి మీద రాసిన పాట. సీరియల్లో కూడా మామూలుగా నేను దాంట్లో పెట్టిన లిస్ట్ చెప్తున్నాను ఏంటంటే అలవాట్లు, పగ తీర్చటి దేవుని పని, ఆరోగ్య రహస్యాలు, కన్ను నీతి స్వరూపుడు దేవుడే, కోడి ముందా గుడ్డు ముందా, నాశనమునకు ముందు గర్వము, శత్రువును ప్రేమించువాడే, ఆయుష్ రహస్యాలు, మారవలసింది క్రైస్తవుల, ధనాపేక్ష, 27 బుక్స్ నేమ్స్, 39 బుక్స్ నేమ్స్, 66 బుక్ నేమ్స్, దీర్ఘశాంతము, దేవుడు ఒక్కడే, సృష్టిక్రమం, దేవునితో మాట్లాడాలంటే బైబిల్ గ్రంథ విభజన, 3 లోకాలు, దేవుని ప్రేమ, దీర్ఘకాలము సహించిన ప్రేమ, ప్రేమ అనేక పాపములను కప్పును సాధు చేయాలి, నాలుకను, ఒంగూరులో ఉన్న దేవుని సంఘమే, చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ సాంగ్, కోపమును మానవలను, తండ్రులారా పిల్లలారా, నీతిమంతుడు నోవహు, పొరుగు వారిని ప్రేమించు వాడే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, ఆదాము భార్య హవ్వ. ఒక ఆయన కామెంట్ ఏం పెట్టాడంటే, హవ్వ గురించి ఇది క్రైస్తవ ప్రపంచంలో మొట్టమొదటి పాట అంట. మంచి సీనియర్ అండి ఆయన, చిన్నప్పటి నుంచి క్రైస్తవంలో ఉన్నాడు. తర్వాత ప్రజలందరికీ కలుగబోవు అంటే క్రిస్మస్ సాంగ్, ఏదేను వనం సాంగ్, ఆజ్ఞలు ఎన్ని, ఆదికాండ గ్రంథ విభజన, గందరగోళం, గ్రహాంతర జీవుల గందరగోళం, చంద్రమండలం మీద ప్లాట్ల గందరగోళం, దేవుడు సృష్టించినదే అద్భుతం, మానవులందరి ప్రభు యేసుక్రీస్తు, దేవుని కుమారుడే ఆదము, ఏది శాకాహారం, లోకమంతా ఒకవైపు ఉంటే నీతి న్యాయం తప్పక జరిగించాలి, ద్రవ్యమును అపేక్షించేవాడు. చెట్టు చివరి పాట అండి, 50వ పాట, తృప్తి పొంది ఉండవలెను తెలుసు. మా కోటేశ్వరం ఏంటంటే ఆయన అన్ని మొగ్గొంతున ఉన్న పాటలో మీకు ఏదో టెక్నాలజీ వచ్చింది కదా, ఒక్క అమ్మాయి గొంతు కూడా పెట్టండి అంటే ఈ పెట్టాను అనమాట. చాలా బాగా వచ్చింది పాట. ఒక్క పాట వేసేసి నేను హరిబాబు పాట వచ్చేస్తాను. పనిష్మెంట్ ఏంటి, ఈ ఒక్కరు మీరు చూడమని కొంచెం పిల్లలకి ఇచ్చిన, అంటే మా పిల్లవాడికి నాకున్న స్వార్థం ఏంటంటే బయటి వాళ్ళు ఎవ్వరి పాటలు వాడి నరనరాల్లోకి వెళ్ళక ముందు నా పాటలు వాడి నరనరాల్లోకి వెళ్ళాలనేది నా కోరిక. మీ పిల్లలకు కూడా మీరు, ఎందుకంటే ప్రపంచంలో మొట్టమొదటిసారి రిలీజ్ చేసిన పాటలు ఏ టెక్నాలజీతో మీ ఎక్కడ కూడా దొరకదు. యూట్యూబ్ వాడు ఏమిచ్చాడంటే మ్యూజిక్ ఆఫ్ ఆసియా అని ఇచ్చాడు. అంటే వాడు యూట్యూబ్ వాళ్ళు కూడా ఏ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తారు, ఎవరైనా పక్క వాళ్ళే కాపీ కొడితే ఇమీడియట్లీ పట్టేసుకుంటుంది, చాలా స్పీడ్గా పట్టుకుంటుంది. కానీ మనకి ఏమీ కూడా ఎక్కడ కూడా ఏమీ లేదు. ఓకేనా? ఈరోజు అందరూ కూడా తప్పనిసరిగా ఛానల్లోకి వెళ్ళండి. మొత్తం 50 సాంగ్స్ ఉన్నాయి. షార్ట్స్లోకి వెళ్ళకపోయినా పర్లేదు, షార్ట్స్ బాగానే వేసి ఆటోమేటిక్గా ఛానల్ అనేది గ్రో అవుతుందండి. పాట ఒకసారి వేస్తాను, మీకు ఆడ గొంతు బాగుందో మా గొంతు బాగుందో చెప్తే దాని వీడియో సాంగ్ తయారు చేస్తాం. తెలుసా తృప్తి
కలిగిన వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా? నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా? తృప్తి పొంది ఉండవలెను తెలుసా? తృప్తి పొంది ఉండవలెను తెలుసా? నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా? నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా? అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా? ధనాపేక్ష లేని వారమయ్యుండి మనకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా? అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా? ధనాపేక్ష లేని వారమయ్యుండి మనకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా? తృప్తి పొంది ఉండవలెను తెలుసా? తృప్తి పొంది ఉండవలెను తెలుసా? నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా? నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా? ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలోనే తృప్తి కలిగి ఉండ నేర్చుకొనవలెను తెలుసా? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది తెలుసా? ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలోనే తృప్తి కలిగి ఉండ నేర్చుకొనవలెను తెలుసా? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది తెలుసా? తృప్తి పొంది ఉండవలెను తెలుసా? తృప్తి పొంది ఉండవలెను తెలుసా? నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా? నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా?